కాంగ్రెస్ సర్కార్ మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో 2 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు తమ సొంత ఆస్తులు పెంచుకున్నారనే తప్ప అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. గంగపుత్రుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్లో చర్చిస్తామన్నారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ షేక్పేట్లో గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. షేక్పేటలో త్వరలోనే చేపల మార్కెట్ నిర్మిస్తామన్నారు నేతలు. మన మంత్రివర్యులు పెద్దలు శ్రీహరి గారు మన విన్నపం ఏదైతే చేసినామో, మనకు ఒక మంచి ఫిష్ మార్కెట్ కావాలి. ఇక్కడ మన గంగపుత్రులందరూ మహిళలందరూ కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి ఫిష్ మార్కెట్ కావాలంటే వారు ఏమన్నారు, మంత్రిగా ఉన్నందుకు నేను ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్ మన షేక్పేటలో మనం ఈ కోడ్ అయిన తర్వాత చేద్దామని చెప్పి చేసినందుకు మనమందరం మళ్ళొక్కసారి గట్టిగా చప్పట్లు శ్రీహరి గారు కొట్టాలి. సోదరులకు అందరికీ కూడా నేను ఇదే చెప్తున్నా, మీకు భరోసా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒకసారి మాట ఇచ్చినప్పుడు ఆ మాట పూర్తి చేసుకుందాం. ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకోవాలని లేదు. ఇప్పుడే చాలామంది చెప్పినారు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కేవలం 2 సంవత్సరాల క్రితము. నేను ఒక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ విన్నా. నేను ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు, అరే నువ్వేం చేసినావా 10 సంవత్సరాలని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు. ఇచ్చిండామా ఎవరికైనా ఉద్యోగాలు? ఇక్కడ ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు. ఇచ్చిండామా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఇయ్యలేదు. మీరు ఈ ప్రశ్న వేయాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కేవలము కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు, కానీ నిజంగా కేటీఆర్ ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు గడలే, కానీ కేసీఆర్ ఏమో 100 పడకల ప్రగతి భవన్ కట్టుకున్నాడు. వాళ్ళ కొడుకుకేమో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. వాళ్ళ బిడ్డకు ఒక ఫామ్ హౌస్, వాళ్ళ అల్లునికి ఒక ఫామ్ హౌస్. అంటే ప్రజలను మర్చిపోయినరు. వాళ్ళు కేవలము ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు వాళ్ళు. సో మీరు మనకు ఒక అవకాశం వచ్చింది ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిస్తే. ఇప్పుడే మా సోదరుడు సాయి చెప్పినట్టు మనకు ఇంకా ఎక్కువ హక్కు పెరుగుతుంది. షేక్పేట్లో మనం ఎక్కువ మెజారిటీ తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంకెక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. నేను ఈ ఎలక్షన్ తర్వాత కూడా మీ మధ్యలోనూ ఉంటా. మీకోసము మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మీ అన్ని డిమాండ్లు కూడా పూర్తి అయ్యేలాగా చేస్తానని చెప్పి, అమ్మా ఇప్పుడే మరి రిప్రజెంటేషన్ చేసినారు, నాగరాజు గారు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, ఆల్రెడీ మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, లేకుంటే మంత్రి గారు అనుకుంటారు అరే చప్పట్లు కొడతలేరు, ఇది మళ్ళీ పేపర్ పక్కకు పెడదాం అనుకుంటారు. అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ గంగపుత్ర సంఘంకి మీ అందరికీ పెద్దలకు, ఇక్కడ చాలా అందరూ కమ్యూనిటీ పెద్దలు ఉన్నారు, మా మహిళా సోదరులు ఉన్నారు, మీ అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మంచిగా పనులు చేపిస్తామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ, ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా రాజకీయాలలో ఏ కులమానికి ఆ శాఖ ఇచ్చిన సందర్భాలు లేవు. మొదటిసారి చేపల కులమానికి చేపల శాఖ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ అన్నది. అయితే చేపల కులమానిగా మాట్లాడుతున్నా, మార్చిలో చేపలకు బడ్జెట్ పెడతారు, మళ్ళీ మార్చిలోనే బడ్జెట్ పెడతారు. ఇక మా సాయి ఉండే 19 కోట్ల బడ్జెట్ తెచ్చుకున్నాడు, అది పాత బాకీలకే పోతాయి. మరి ఎట్లా చేయాలి? నన్ను మంత్రి ఏమో చేపలోనే చేసిరి, మీటింగ్ 10 రోజుల్లో క్యాబినెట్ పెట్టిరి. క్యాబినెట్ లో ఫస్ట్ మాట నేనే మాట్లాడినా, అన్నా నువ్వు చేపలకు 19 కోట్లు పెట్టినావు, మళ్ళీ ఒక చేపల మంత్రి చేసినావు. మరి చేపల మంత్రి చేసినప్పుడు మా వాళ్ళు ఇంకా 4 చేపలు ఎక్కువ వస్తాయి అనుకుంటారు కదా, మరి 4 చేపలు ఎక్కరాకుండా చేపలు లేకుండా చేస్తే రేపు నేను తిరగడానికి ఇబ్బంది అవుతుంది అంటే, అడిగితే నిమిషం ఆలోచన చేయకుండా 123 కోట్ల రూపాయలు, ఎంతక 123 కోట్ల రూపాయల్ని చేపలకు ఈరోజు మనకు బడ్జెట్ శాంక్షన్ చేసారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ చెయ్యి మన వదలము, ఎక్కడ కూడా తగ్గేదేలే. రేపు షేక్పేట్ డబ్బాలు ఓపెన్ చేస్తే, గంగపుత్రుల బూత్ డబ్బాలు ఓపెన్ చేస్తే
మన ఓట్లు అన్ని కాంగ్రెస్ పార్టీ పైన పడి రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిందంటే షేక్పేట్ నుంచి అని చెప్పి తెలవాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 30,000 పైసలతో గెలవాలి. అది నాంది షేక్పేట్ నుంచే కావాలి. అసలు నన్ను వెంకయ్య నగర్లో వేశారు ఎన్నికల ప్రచారంలో. ఆ తర్వాత గౌరవ పెద్దలు ఏనుగు రవీందర్ రెడ్డి గారు, పెద్దలు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది, నువ్వు అక్కడేం చేస్తావు నాయన, ఈ అందరినీ కుల మంది ఇక్కడ ఉంటే చెప్పారు. ఎందుకు? గంగాపుత్రుల యొక్క కుల సభ్యునిగా, గంగాపుత్రుల యొక్క కుల బాంధవునిగా, గంగాపుత్రుల్లో మీ యొక్క బిడ్డగా నన్ను మీరు చూస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క చెప్పడం ద్వారా నన్ను జరిగింది. నమ్మకం గంగాపుత్రుల పైన